బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ప్రధానమైన కారణం వాళ్ళు ఓడిపోవటానికి డిస్ప్లేస్మెంట్ అనేది చాలా పెద్ద కారణమైంది. మొత్తము అక్రాస్ ఇలా 10 yearsలో చేసినటువంటిది ప్రాజెక్టుల పేరుతో చాలా అంటే భూమి అనేది చాలా ప్రజలకు చాలా ముఖ్యమైన రైతులకి అంత. అది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దాంట్లోకి వెళుతుందని మీకు అనిపిస్తుందా? ఎప్పుడు అయినా కూడా ల్యాండ్స్ తీసుకున్నప్పుడు కానీ ఇల్లు తీసుకున్నప్పుడు కానీ మల్లన్న సాగర్ ఉన్నప్పుడు రచనారెడ్డి అడ్వకేట్ గారితో ఐఏఎఫ్ పరంగా మేము కొంచెం ఫీడ్బ్యాక్ షేర్ చేయడం, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కోర్టులో జియో అగేన్స్ట్గా ఫైట్ చేసింది. అయితే LA 2013 యాక్ట్ అనేది యాక్చువల్గా ఇంకా చాలా మంది లాయర్స్ ఉన్నారు. అయితే LA 2013 యాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈ ల్యాండ్ తీసుకొని వేరే దగ్గర ల్యాండ్ ఇవ్వాలి, లేకుంటే వాళ్ళకి పరిహారం చెల్లించాలి. కానీ ఒక యాంగిల్ ఎక్కడ మిస్ అవుతుంది మేడం అంటే సైకలాజికల్ యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు మేము మా ఇంట్లో ఉంటాం, 20 సంవత్సరాలు ఉన్నాం. ఒకవేళ మీరు వచ్చి ఆ ఇంటి నుంచి మీరు వెళ్ళిపోండి అంటే సైకలాజికల్ డ్యామేజ్ ఎంత అవుతుందో దానికి పరిహారం లేదు. అయితే అది కోర్టులో ఛాలెంజ్ చేస్తే దానికి పరిహారం అనేది ఒక అమౌంట్ లేదు దానికి. ఇప్పుడు ల్యాండ్ 12 lakhs 20 lakhs ల్యాండ్ ఉంటే 20 lakhs మీరు ఇస్తారు. కానీ మీరు డిస్ప్లేస్ అయినప్పుడు మీ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒక ఫెమిలియర్ ఎన్వైరన్మెంట్ నుంచి వేరే అన్ఫెమిలియర్ ఎన్వైరన్మెంట్ కి మీరు డిస్ప్లేస్ అయినప్పుడు సేమ్ లైక్ రెఫ్యూజీస్. ఆ రెఫ్యూజీస్ అనేది వాళ్ళ మైండ్ సెట్ కి పరిహారం లేదు. LA 2013లో లేదు. ఈ జియోస్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాస్ చేశారు LA 2013 కి బైపాస్ చేయడానికి. అయితే దాంట్లో తక్కువ రెన్యూమరేషన్ ఇచ్చి ఫార్మర్స్ కి డిస్ప్లేస్ చేయడం జరిగింది మల్లన్న సాగర్. అప్పుడు కూడా రత్నారెడ్డి గారితో మేము ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి మొత్తం మెటీరియల్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ ద డిస్ప్లేస్మెంట్ అని పేపర్స్ ఇవ్వడం జరిగింది. అది ఆమె యూజ్ చేసి హైకోర్టులో వాదించింది. అయితే ఇటువంటి లూప్ హోల్స్ మీరు ఈ జనాలకు తీసుకుపోవాలి.